నెల్లూరు జిల్లా దార్కాన్పాడులో హత్యకి గురైన లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులకి మంత్రి నారాయణ, కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పరిహారం చెక్కులు అందించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. కందుకూరు సంఘటనపై కూటమి ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి భారీగా పరిహారం అలాగే భూములు కూడా అందజేయడం జరిగింది. మనతో పాటు ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఉన్నారు, అలాగే బాధితులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్, ఏం పరిహారం అందించారు, ఎలా ఆదుకున్నారు మీ ప్రభుత్వం? ఈరోజు గుడ్లూరు మండలం దార్కన్పాడు గ్రామంలో 2వ తారీఖు జరిగిన సంఘటన ఒక దుర్మార్గమైన సంఘటన జరిగింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా హత్య కాబడ్డాడు లక్ష్మీనాయుడు. దాన్ని తీవ్రంగా పరిగణించడం కూడా జరిగింది. ప్రభుత్వం ఒక మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబాన్ని మనం ఆదుకోవాలి ప్రభుత్వం నుంచి అని చెప్పి నిన్ననే అందరినీ ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఆ కుటుంబానికి ఎవరైతే సుజాత ఉన్న లక్ష్మీనాయుడు భార్యకి 5 లక్షలు, 2 పిల్లలు ఉంటే వాళ్ళిద్దరికి కూడా 5 లక్షలు 5 లక్షలు 15 లక్షలు ఇవ్వడం, అలాగే ముగ్గురికి కలిపి 6 ఎకరాల పొలం, అలాగే లక్ష్మీనాయుడు సోదరుడు పవన్ నాయుడు కూడా ఆ రోజు యాక్సిడెంట్లో వెన్నుపూస ఆపరేషన్ జరిగి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ సోదరుడు కూడా ఆ యువకుడు కూడా 5 లక్షలు క్యాష్ అలాగే హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కంప్లీట్ చేసి ఆ యువకుడు కూడా 4 ఎకరాల పొలం కూడా ఇవ్వడం జరిగింది. అదే యాక్సిడెంట్లో అదే ప్రమాదంలో ఇంకా భార్గవ్ నాయుడు కూడా దెబ్బలు తగలడం జరిగింది. దాంట్లో ఆ యువకుడు కూడా 3 లక్షలు నగదు అలాగే హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్గా లక్ష్మీనాయుడు కుటుంబానికి 10 ఎకరాలు పొలం అలాగే 20 లక్షల అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ ఒక దుర్ఘటన జరిగి వాళ్ళ కుటుంబంలో ఎవరైతే లక్ష్మీనాయుడు కోల్పోవడం చాలా బాధాకరం. దీన్ని కూడా ప్రతిపక్ష పార్టీలు అనేక విధాలుగా రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని, ఆ కుటుంబానికి ఏదన్నా ఉపయోగపడాలనే ఆలోచన లేకుండా దాన్ని కూడా రాజకీయం చేసి వాళ్ళని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలు, కాపు నాయకులు అందరూ కూడా కులాల మధ్య గొడవలుగా సృష్టించాలని బయట వ్యక్తులు వచ్చి సృష్టించినా కూడా ఇక్కడ ఉండే అందరూ కూడా సోదర భావంతో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని అందరం కూడా ఒక కమిట్మెంట్తో మేమందరం కూడా సీఎం గారికి ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలని చెప్తే ఈరోజు ఆయన పెద్ద మనసు చేసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకున్నందుకు ఆ కుటుంబం తరఫున మా నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకవైపు మీ ప్రభుత్వం ఎవరు తప్పు చేసినా కూడా సీఎం చెప్తూ ఉన్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని. అదే జరిగింది, కానీ దీన్ని గందరగోళం చేసి సోషల్ మీడియాలో ఇతర దాన్ని ఎలా చూడాలంటారు? ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ మంచి స్వాములు, ఆ మంచి కృష్ణమోహన్ కూడా వచ్చి న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళ దగ్గర న్యాయం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి లేదని చెప్పి ముందుగా వాళ్ళు చేసిన విధ్వంసం ఈ ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి చేస్తుంది, మనకి ఇంకా రాబోయే రోజుల్లో మన పార్టీకి మనుగడ లేదని చెప్పి దాంట్లోంచి ఏ విధంగా బయటికి రావాలని కులాల మధ్య వైషమ్యాలు పెంచి కులాల మధ్య తగాదాలు పెట్టాలని చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని 11 సీట్లు కూర్చోబెట్టినా కూడా మీకు ఇంకా మనసులు మారలేదంటే ఈరోజు అన్ని కమ్యూనిటీలు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళే పోస్టులు పెట్టుకొని ఒకరు ఒక కమ్యూనిటీ కింద పోస్టు పెట్టడం, ఇంకొక కమ్యూనిటీ కింద పోస్టు పెట్టడం అంటే ఇంత దిగజారిపోయి ఈ సోషల్ మీడియాను వాడుకుంటున్నారంటే మీ ఇంతకంటే సిగ్గుసేయట్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. తర్వాత మీరు చెప్పండి, ఈ కూటమి ప్రభుత్వం పరిహారం భూములు అందించింది, దానిపైన ఏమంటారు? 3 రోజుల్లోనే అనితా మేడం వచ్చిన 3 రోజుల్లోనే అలాట్ చేస్తారని నేను అనుకోలేదండి. ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ సార్కి కానీ, ఎమ్మెల్యే సార్కి కానీ, నారాయణ సార్కి కానీ, అనితా మేడం కానీ అందరికీ నేను రుణపడి ఉంటానండి. పిల్లలకి ఇద్దరికి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారండి. చెరి 5 లక్షలు చేశారు. నాకు ఒక 5 లక్షలు అనౌన్స్ చేశారు. అలాగే నాకు నా 2 పిల్లలకి 2 ఎకరాలు చొప్పున 6 ఎకరాలు ప్రకటించారు. పవన్ కుమార్ కి ఒక 4 ఎకరాలు 5 లక్షలు డబ్బులు ప్రకటించారు. ఫ్యూచర్ లో అంటే ఇంక 2 పిల్లలతోనే నాకు సరిపోతుందండి. ఏది చేసుకోవాలనుకున్నా ముందు పిల్లల్ని బాగా చదివించుకోవాలని, వాళ్ళని మంచి వాళ్ళ తండ్రి లేడు కాబట్టి ఆయన చూసేలాగా ఒక స్థాయిలో నిలబెట్టాలని, నాకంటూ ఏదో జాబ్ ఇస్తారంటున్నారు సార్ వాళ్ళు, ఇంత చేసిన వాళ్ళు ఇస్తారని కూడా అర్థమైపోతుందండి. అది చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ సరిపోతుంది. కుటుంబ ప్రభుత్వం తమని అన్ని విధాలు ఆదుకుందని
బాధితులు చెబుతున్నారు, అలాగే ఎమ్మెల్యే చెబుతున్నారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఈ విషయాన్ని పెద్ద రాద్ధాంతం చేశారు, రాజకీయ నేపథ్యం తీసుకొచ్చి కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారని ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ఏబిఎన్.